ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆయా దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని విశ్లేషిద్దాం. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి, వీడియోను షేర్ చేయండి. డిఎస్సి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు అంటూ ఒక వార్త మనకు కనిపిస్తుంది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ పక్కా అసెంబ్లీలో చర్చించి ప్రకటిస్తాం సీఎం హామీ అంటూ మరొక వార్త మనం చూడొచ్చు. దానికి సంబంధించి గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల పెంపు సాధ్యం కాదు అంటే ఈ నోటిఫికేషన్లు ఏవైతే ఇప్పుడు మనకు ఎగ్జామినేషన్ ప్రాసెస్ మొదలవుతుందో అదే విధంగా భర్తీ చేస్తాం. దాంట్లో పోస్టులు కలపడానికి అయితే న్యాయపరమైన చిక్కులు ఉన్నాయన్న వార్త మనం చూడొచ్చు. సేమ్ అదే ఇంకొక వార్తా పేపర్లో కూడా త్వరలో జాబ్ క్యాలెండర్ గ్రూప్ 1లో 1:100 అమలు చేస్తే న్యాయపరమైన చిక్కులు అంటూ ఇంకొక వార్త మనకు కనిపిస్తుంది. ఇక గ్రూప్ 2న డిఎస్సి ఈ రెండు పరీక్షలు ఒకదాని తర్వాత ఒకటి ఉండడం వల్ల మరి నిరుద్యోగులకి నష్టం జరుగుతుంది, వీటిని వాయిదా వేయండి అనే బలమైన రిప్రజెంటేషన్ వెళ్తుంది. దీని మీద కూడా ఒక డిస్కషన్ మొదలైంది, దానికి సంబంధించి ఒక వార్త. సో ఇలాంటి అయితే మనకి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయి, ఇవాళ ఒకదాని తర్వాత ఒకటి డిస్కస్ చేద్దాం. మొట్టమొదటి డిఎస్సి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు. డిఎస్సి పరీక్షల నిర్వహణకు సంబంధించి మరి ఏదైతే మనకు జూలై 18 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలను మొట్టమొదటిసారిగా ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. టీచర్ల బదిలీలు, పదోన్నతులపై అప్పీళ్లను స్వీకరిస్తున్నామని చెప్పారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈవి నరసింహారెడ్డి డిఎస్సి పరీక్షల నిర్వహణకు చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా డిఎస్సి వాయిదా ఉంటుందా లేదా అనే దాని మీద గవర్నమెంట్ అయితే సీరియస్ అయిన దృష్టి సారించింది. కాకపోతే గ్రూప్ 2నా డిఎస్సినా నేను కింద మీకు వివరిస్తాను. ఒక చిన్న ఆర్టికల్ అయితే ఉంది దీనికి సంబంధించి, అఫీషియల్ ఆర్టికల్, అదొకసారి మనం చూద్దాము. ఇక జాబ్ క్యాలెండర్ పక్క అసెంబ్లీలో చర్చించి ప్రకటిస్తాం, ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నాం, తప్పుడు నిర్ణయాలు తీసుకోం. గ్రూప్ 1 మెయిన్స్కి 1:100 పిలిస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయి, అధికారులు అయితే వివరించడం జరిగింది. 1:100 ఇస్తే కనుక, ఎందుకంటే నోటిఫికేషన్లో మనం 1:50 అన్నాం కాబట్టి ఒకవేళ 1:100కి వెళ్తే డెఫినెట్గా లీగల్ ఇష్యూస్ వస్తాయని స్పష్టం చేయడం జరిగింది. పోటీ పరీక్షల వరుస తేదీలపై త్వరలో నిర్ణయం. ఇక్కడ ఇదే మనకు కీలకమైన పాయింట్. ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి వచ్చేసి మనకు ఆగస్టు 5 వరకు జరుగుతున్నాయి. ఆగస్టు 7, 8 తేదీలలో గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఉంది. మరి డిఎస్సి రాసేటటువంటి క్యాండిడేట్స్ గ్రూప్ 2 ప్రిపరేషన్లో కూడా ఉండి ఉంటారు, కామన్గా రెండింటికి ప్రిపేర్ అవుతుంటారు. వాళ్ళకైతే చాలా నష్టం జరుగుతుందనే కోణంలో మరి రిప్రజెంటేషన్స్ వెళ్ళినాయి సీఎం దృష్టికి. కాబట్టి సీఎం కూడా సానుకూల దృక్పథంతో ఈ రెండు పరీక్షలకు సంబంధించి అటు విద్యాశాఖ అధికారులతో ఇటు టీజీపీఎస్ అధికారులతో చర్చించి ఫైనల్ డిసిషన్ తీసుకుంటామని చెప్పారు. కాబట్టి ఇందులో ఏదో ఒకటైతే మరి అభ్యర్థులకు ఫేవర్గా డిసిషన్ వచ్చే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. కాకపోతే మీ ప్రిపరేషన్లో మీరు ఉండండి, ఎందుకంటే డిఎస్సి వాయిదా పడుతున్న ఉద్దేశంతో మాత్రం మీరు ప్రిపరేషన్ ఆపకండి. ఒక 2-3 డేస్లో మనకు క్లారిటీ వస్తుంది, అప్పుడే మీరు డిసిషన్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది. గవర్నమెంట్ అయితే సీరియస్గానే దీని మీద దృష్టి సారిస్తుంది. ఆ డిఎస్సిని వాయిదా వేయడమా, గ్రూప్ 2ని ముందుకు తీసుకెళ్లడమా, ఏదో ఒకటైతే చేసే అవకాశాలు అయితే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక ఇదంతా కూడా జాబ్ కాడానికి సంబంధించినటువంటి ఈ హెడ్డింగ్స్ అన్నీ కూడా దీంట్లో వివరించారు కాబట్టి, గతంలో కూడా అనేక వీడియోలు నేను ఇస్తున్నాను కాబట్టి ఇంకా మళ్ళీ దీనికి వెళ్ళే అవసరం లేదనిపిస్తుంది. జాబ్ క్యాలెండర్ పక్కా అంటూ మనకు వార్తలు ప్రధానంగా కనిపిస్తున్నాయి ఇవాళ. గ్రూప్ 2, గ్రూప్ 3. ఇక గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల పెంపు సాధ్యం కాదు, ఇది క్లియర్గా మనం చూసుకోవచ్చు. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు ఇప్పుడు కనుక పెంచినట్టయితే మళ్ళీ ఇక్కడ కూడా కోర్టు ద్వారా మళ్ళీ ప్రాసెస్ ఆగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇవి కొత్త నోటిఫికేషన్లు కావు, అంతకు ముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్నే మనం కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి పోస్టులు పెంచితే న్యాయపరమైన చిక్కులు వస్తాయి. ఒకవేళ మనం ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చి పెంచితే తప్ప వీటికి మాత్రం పెంచడానికి వీలు లేదని అధికారులు స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఇక కొత్త నోటిఫికేషన్లోనే మనము గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు భవిష్యత్తులో వచ్చే నోటిఫికేషన్లకే ఖాళీలు కలుపుతారు తప్ప ఈ నోటిఫికేషన్లకు మాత్రం కలపరనే విషయం మనకు స్పష్టమైపోతుంది. అలా జరిగితే అది నోటిఫికేషన్ ఉల్లంఘన అవుతుందని అధికారులు సీఎంకి అయితే వివరించారు. అప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటుందని చెప్పిండ్రు. అయితే గ్రూప్ 2 డిఎస్సి పరీక్షలు వెంటనే వస్తున్నాయి కాబట్టి అభ్యర్థులు మరి నష్టపోతున్నారని విద్యార్థి సంఘం నేతలు సీఎంకి చెప్పినప్పుడు సీఎం అయితే మరి నేను ఇద్దరితో చర్చిస్తాను, అటు టీజీపీఎస్సీ విద్యాశాఖ చర్చించి ఈ విషయంలో తదుపరి నిర్ణయం తీసుకుంటామని సీఎం వారికి స్పష్టమైన హామీ మాత్రం ఇవ్వడం జరిగింది. ఇక గ్రూప్ 1లో 1:100 అయితే అమలు చేయడం సాధ్యం కానీ క్లియర్ చేశారు. ఇప్పటికే 28,942 ఉద్యోగాలు భర్తీ చేశాం. గ్రూప్ 1, 2, 3 నియామకాలకు ఉన్న కోర్టు చిక్కులన్నింటిని అధిగమించాము అని సీఎం గారు స్పష్టం చేస్తున్నారు. సేమ్ న్యూస్ మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది. నోటిఫికేషన్లు మార్చితే రద్దయ్యే ప్రమాదం ఉంది అని సీఎం కూడా చెప్పడం జరిగింది. వాయిదా డిఎస్సినా, గ్రూప్ 2నా ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం కొంత వాయిదా వేసే అవకాశాలు అయితే గవర్నమెంట్ సీరియస్గానే ఆలోచిస్తుందని మనము ఇక్కడ చూడొచ్చు. సేమ్ న్యూస్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇవి మనకు ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ముఖ్యంగా మరి దానికోసమే ఈ వీడియోనైతే చేయడం జరిగింది.